చెప్పండి ఈ సమస్య దేని గురించి? మా పొట్టలు రావట్లేదు అసలు. మా బాధ చూస్తే ఏడుస్తున్నాం సార్. రోజు కన్నీరు కాల్చి మా తాత నుంచి ముత్తాత నుంచి మేము వ్యవసాయం పండిస్తున్నా. ఇంతవరకు మాకు గుంట ఎకరం 2 ఎకరాలు కూడా లేదా సార్. నేను స్టూడెంట్, స్టూడెంట్, నేను చదువు కూడా విద్యార్థి. అంతా కలెక్టర్ నాకు రిజెక్ట్ చేస్తా సార్. రిజెక్ట్ చేస్తా. రిజెక్ట్ చేస్తున్నారా? రిజెక్ట్ చేసిండు. అది ఇంత రిజెక్ట్ ఇంత పోరాడి నా న్యాయం చేయలేదు సార్. ఇదే రాజకీయాల్లో ఇదేనా? ఇదే పద్ధతి? ఇదే సిస్టమ్? చెప్పండి సార్. మీరు కాంగ్రెస్ ప్రజాపాలన చెప్తా ఉంటారు. ఎమ్మెల్యేలను కలిసినాం సార్. చాలా కలిసినా పోరాడిన అని చేసినాం సార్. మేము మా వాళ్ళు అందరూ చేసినాం, నేను కూడా చేసినాం సార్. చెప్పండి ఇదేనా? ఎక్కడి నుంచి మీరు? మహిబాద్ జిల్లా. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇట్లా సమస్యలతో ఉన్నట్టు? చాలా సమస్య ఉంది. చిన్న పుంజి సార్, చిన్న పుంజి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం ప్రభుత్వం అంటే మాకు పట్టాలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాల్సిందే. అన్ని న్యాయం చేయాల్సిందే. తెలుసా సార్? సార్ మా గత 6 సంవత్సరాల నుంచి మాకు అడవి వేరు తండ్రి పేరు అయినా అడవి అని వస్తుంది. పట్టా పాస్బుక్లు అనేది లేదు సార్. మా గత 60 సంవత్సరాల నుంచి మాకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మా తాతల కాడ నుంచి పట్టా పాస్బుక్లు ఉన్నాయి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మేము భూమి అమ్ముకోవాలన్నా కూడా మాకు ఛాన్స్ లేదు, కొనాలన్నా కూడా ఛాన్స్ లేదు. మా ఊరికి వచ్చేటోళ్ళు ఎవరు వచ్చినా అడవి 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 అంతే సార్. మాది నారాయణపురం విలేజ్, మహబూబాద్ డిస్ట్రిక్ట్ సార్, కేసముద్రం మండల్. మేము ఈ ఊరికి ఇక్కడికి రావడానికి మేము 4 సార్లు వచ్చినాం సార్. ఇక్కడ సార్ రిటర్న్ సార్ కలవడానికి నేను చేస్తాం చేసుడు లేదు, ఏం లేదు సార్. ప్రతి ఒక్క రైతు కష్టమే ఉన్నది. మేము ప్రతి ఒక్క మాకున్న మండలాన్ని మా విలేజ్ మాత్రమే కష్టమైంది సార్. అన్ని మేము తిరగంగా ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాం, ఎంఈఓ చుట్టూ తిరిగినాం. మా జీవితం మొత్తం అక్కడ దీనికి తిరగడానికి సరిపోతుంది, కానీ మాకు పట్టా పాస్బుక్లు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూ సమస్యలు నెరవేరుస్తాం తీస్తామన్నారు. ఇంకేం తెలియదు సార్. 6 నెలలు అయింది సార్. బదాడంగా 6 నెలల నుంచి ఎంజాయ్మెంట్ సర్వే చేయించినాం, అందరు అడవిలో డిలీట్ చేయించినాం. అన్నపోయినా కూడా మా సమస్యనే తీర్చలేదు సార్. మాకేమైనా పోయి ట్యాంక్ ఎక్కితే పోయి అక్కడ ఎక్కుతారు, ధర్నా చేసిన పోలీసు వాళ్ళు పుస్తకం లోపడేస్తారు. మాకు డైరెక్ట్ పోయి మాట్లాడియారు సార్. అక్కడ ఏ అధికారి గారు పోయి దగ్గర రానియారు పోలీసు వాళ్ళు. వాళ్ళ అధికారమే నడుస్తుంది, మాకు దగ్గర అని తెలియదు సార్. గత మా ఆడపిల్లల పెళ్లి చేయాలన్నా, మా ఎకరం భూమి అయినా తాకట్టు పెట్టాలన్నా కూడా ఆ అవకాశం లేకుండా పోయి సార్. మా ఊరికే నాశనం అయిపోయింది. గత 60 సంవత్సరాల నుంచి వచ్చిన పంట మాకు ఈ ధరణి వచ్చి మాకు పట్టాలు పోయింది. ధరణిలో మా పేరు రాయండి సార్ అంటే పేరు వస్తలేదు. అందరం కలిసినాం. పొంగులేటి సార్ మొన్న రీసెంట్ గా నిన్న పొంగులేటి సార్ కూడా కలిసినాం. చేస్తాం అంతే. ఆ నిర్లక్ష్యమే అయిపోతాం సార్. చేస్తామంటారు, పంపిస్తారు. అది చేయడం అయితే కుదరలేదు సార్. 6 నెలల నుంచి తిరగంగా ఇప్పుడు వచ్చినా కూడా అదే మాట సార్ చెప్తున్నారు. మేము సార్ విడల్ సార్ని వెళ్తామంటే ఇక్కడ వచ్చే పోలీసులు ధర్నా చేసి ఆపేస్తున్నారు సార్. మాకు కావాల్సింది మేమేదో డబ్బు అడుగుతలేము, ఏదో ఎంప్లాయీగా జాబ్ అడుగుతలేము. మా ఉన్న భూములకు మాకు పట్టా పాస్బుక్లు అడుగుతున్నాం సార్. మేము రైతులం, మేము కష్టపడతాను. మా అమ్మ నాన్న ఇచ్చిన సొమ్ముకు మాకు పట్టాలు ఇవ్వండి సార్ అని అడుగుతున్నాం. మా ఒక వ్యక్తి హాస్పిటల్ పోతే ఒక రైతు బంధు జరిగిపోయిన వాళ్ళకు 5 లక్షలు వస్తున్నాయని పోతే అది కూడా లేదు సార్. హాస్పిటల్ పోయి ఒకవేళ 10 లక్షలు ఖర్చు పెట్టుకొని 10 గుంటలు అమ్ముకుందామని అడిగానే ఉంటాడు, కొరటే లేడు సార్. అక్కడ అంత దారుణమైన పరిస్థితి దాటిపోతుంది. ఏ విధంగా అయినా సార్ 1800 ఎకరాలు సార్. ఊరికే అంగతం అడవి అని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ముందు బానోత్ శంకర్ నాయక్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే మురళీ నాయక్. మురళీ నాయక్ కలిసినాం, మంత్రి గారిని కలిసినాం. సీతక్క మహబూబాద్ వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో ఒక 50 సార్లు లెటర్ ఇవ్వచ్చు. ఈ 6 నెలల్లో పోవడం, లెటర్ ఇవ్వడం, పోవడం చేద్దాం. ఆడ నుంచి రావాలి, విటల్ సార్ నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, సిసిఎల్ నుంచి రావాలంటారు. ఇక్కడ నుంచి లెటర్ చేయడం పూర్తలేదు సార్. అది మేము పోతున్నాం, మా వృధా అవుతుంది, మాకు కష్టం తప్ప మాకు ఫలితం అనేది దొరకలేదు సార్. ఈ అడవి అనేది డిలర్ అవ్వడం దొరకలేదు. ఇన్ని జిల్లాలు తీసిన నారాయణపురం ఊరికి కేసముద్రం మండలం ఇక్కడ తీసుకుంటే అడవి అని పడుతుంది. పట్టా పాస్బుక్ అంటే అడవి. మాకు ఇయ్యాలే కొత్త అడవి పట్టాలు ఇవ్వట్లేము. గత 60 సంవత్సరాల లీటర్ కూడా తెచ్చి ఇచ్చినాం. అప్పుడు మేము కొన్నది అమ్మైంది మా అమ్మ నాన్నలు చేసిన. మాకు అంతకుముందు బ్యాంకులు లోన్ ఉండే, మాకు అప్పులు ఇచ్చిరు. మాకు రైతు సాయం కూడా బ్యాంకులు ఇచ్చిరు. ఎంతమంది రైతులు ఉంటారు? ఎంతమంది అంటే 900 మంది ఉన్నాం సార్. 900 మంది రైతులు. ఒక్క రైతు కూడా పట్టా లేకుండా అయిపోయింది సార్. ఏం చెప్తారండి ప్రభుత్వాన్ని? మాకు న్యాయం జరగాలి, మాకు పట్టా కావాలి సార్. పట్టా పాస్బుక్లు కావాలి, మాకు సారం కలవాలి. పట్టా పాస్బుక్లు మేమేమో అధికారంగా మేము దోసుకోవడం ఏం అడుగుతలేము. మాకు ఎంప్లాయీ జాబ్ ఇవ్వండి సార్, మాకు డబ్బులు
డబ్బులు ఇవ్వండి అడుగుతున్నాం. మాకున్న భూములకు పట్టాలు ఏమని అడుగుతున్నాం సార్. మాకున్న గతంలో ఉన్న పట్టాలు మాత్రమే మాకు కావాలి, వేరే ఉద్దేశం ఏమి అడుగుతలేము. దయచేసి మీకు అందరికి దండ పెట్టి చెప్తున్నాం, మా అడవి నారాయణపురం అడవి ఉన్న డిలీట్ చేసేసి మాకు పట్టాలు ఇస్తే సరిపోతుంది సార్. అదే మాట. దేనికోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? సార్ మా ఆరాటం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు మా కోసం ఓట్లకు వచ్చిన కుక్కలు ఎమ్మెల్యేలు మీకు పట్టాలు ఇప్పిస్తాం మాకు ఓట్లు వేయమంటే కళ్ళు మూసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ కు మేము 100% వేసినాం ఓట్లు వేసినాక దాదాపు 7 months అయింది. వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే దాదాపు విత్ ఇన్ ది 3 or 4 months లో మా సమస్య క్లియర్ అవుతుంది, మాకు పుట్ట పాస్బుక్లు వచ్చేస్తాయి. కానీ అక్కడ సిసిఎల్ దగ్గర నవీన్ మిట్టల్ అట్లా, అక్కడ మా ఎంఆర్ఓలు అట్లా, ఆ కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లా ఎవరు చెప్పిన అడవి అట్లనే ఉంటుంది. అది ఏంది దాంట్లో ఎక్స్టెండ్ అయింది, మీ అంతా నాడపురం అంతా తప్పు, మీదంతా అడవి చూపిస్తుంది, మేమేం చెయ్యం. అరే మీరు అధికారులు ఉన్నది ఎందుకే, ఏం చేయడానికి ఉన్నారు మీరు? తీసుకుంటలేరా జీతం? రైతులకు న్యాయం చేయరా అని ఎన్నిసార్లు పోయినా అస్సలు పట్టించుకుంటలేరు సార్. కాబట్టి మేము ఇక్కడ వరకు మా గోస నారాయణపురం గోస గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి 100% వాళ్ళ యనుమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇలా సెక్రటరీ ముట్టడికి వచ్చినాం. కాబట్టి నారాయణపురం రైతులకు 100% విత్ ఇన్ ది 1 or 2 months లో మీరు న్యాయం చేస్తారనే మేము కోరుకుంటున్నాం తప్ప మేము ఏదో దందాలు చేయడానికి రాలే. మేము ఓన్లీ మా గోస కోసమే, మా ల్యాండ్ మా హక్కు కోసమే మేము చేస్తున్నాం. ఇవాళ బ్యాంకుకు పోతే అరే అడవి చూపిస్తుంది, మీకు ఎట్లా లోన్ ఇవ్వాలి అంటున్నారు. ఇవాళ అదే ఆడపిల్ల పెళ్లికి అమ్ముతే మీ అంతా ఫారెస్ట్ ల్యాండ్ మళ్ళీ ఏ టైంకి వచ్చి ఫారెస్ట్ వాళ్ళు గుంజుకుంటారు అని ఎవరు తీసుకుంటలేరు. దాదాపు చాలా గోసలు ఉన్నాయి సార్, చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఒక 200 మంది రైతులు చనిపోతే రైతు బీమా రాలేదు. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 12 రైతు బంధు రాలేదు, 12 సార్లు రైతు బంధు రాలేదు. ఎన్నిసార్లు దీక్షలు చేసినా, మౌనాలు చేసినా, ర్యాలీలు చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ట్యాంకులు ఎక్కి నిహార దీక్షలు సుధా కూర్చున్నాం. అయినా ఇప్పటి వరకు మా గోస పుట్టుకుంటలేరు. మంత్రులను కలిసి వ్యవసాయ శాఖ మంత్రులు 100% కలిసినాం. రీసెంట్ గా మన పొంగిరెడ్డి సీనియర్ రెవెన్యూ మినిస్టర్ ని కలిసినాం. మీ సమస్య మాకేం అర్థమైతలేదు అంటున్నారు. ఇంకా ఎవరికైతే అర్థమైతుంది మరి? రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని ధరణిలో రైతుల ఖాతాలను ధరణిలో చేర్చాలి నారాయణపురం గ్రామ రైతులను. వాటిని తొలగిస్తే మా ఎంజాయ్మెంట్లో లిస్టులో ఉన్న TM33లో కలెక్టర్ అప్రూవల్ ఉన్నాయి, CCL పెండింగ్లో ఉన్నాయి. అవి ఎమ్మటే పాస్బుక్లు వస్తాయి. ఈ రైతు పేరు అడవిని తొలగియడానికి 2 సంవత్సరాల నుంచి మేము హరికోస పడుతున్నాం. కానీ మాకు రైతు బంధు రావట్లేదు, రైతు బీమా రావట్లేదు, మా ఊరికి పాస్బుక్ రావట్లేదు. మేము అరణ్య రోదన లేక 6 ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే నార్దు లేడు. అసలు మేము ఎన్ని గోస పెట్టినా, ఎన్ని పళ్ళు మార్లు వినతి పత్రాలు అయితే ఒక 2-3 కట్టాలు అవుతాయి. ఆ కట్టాలు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు, మీరు ప్రభుత్వం నుంచి ప్రజాపాలన అన్నారు, ప్రజల నుంచి ప్రభుత్వాల నుంచి స్వీకరిస్తారు అప్లికేషన్లు. వాటిని త్వరగా మా నారాయణపురం రైతులకు అందరి రాష్ట్రంలో వేరే సమస్య, ధరణి సమస్య స్పెషల్ డ్రైవ్ లో ఉండొచ్చు. కానీ మా ప్రత్యేక సమస్య, చిన్న సమస్య, రైతు పేరు అడవి దగ్గర తొలగించాలి. మేము పట్టా ఖాతాలను తొలగియమన్నట్లే. అడవి ఉన్న దాన్ని రైతు పేరు దగ్గర అడవి, అది భూమి పట్టా భూమి, అది రైతు పేరు దగ్గర అడవి. వాళ్ళు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ద్వారా అది ఎంటర్ అయింది. వాళ్ళని డిలీట్ చేసి మా గ్రామ రైతులకు 1200 ఎకరాలకు 800 రైతులకు 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మీరు రైతు బాంధవుడు, రైతు రుణమాఫీ చేస్తా అంటారు. ఆ రుణమాఫీలో రైతు పాస్బుక్ ఉంటేనే మా గ్రామానికి వర్తిస్తుంది. ఇప్పుడు కూడా మాకు నిరసన వ్యక్తం, మాకు తీవ్ర నష్టం జరుగుతాయి రుణమాఫీ కూడా రాకపోతే. దయచేసి మా గ్రామానికి పట్టాదారు పాస్బుక్ ఇచ్చి కలవడం జరిగింది. ఇచ్చినాం సార్. ఏం చెప్తారు? చేస్తాం బాబు, చూస్తామంటారు సార్. మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు ఆడ లొల్లి పెట్టుకోలేం కదా సార్. రిప్రజెంటేషన్ చూస్తాం బాబు, మేము అధికారి చెప్పి వస్తాం, మనం కూడా వస్తాం. లోపల పోయి ఆయనతో లొల్లి పెట్టుకోలేం కదా సార్. ఇన్నిసార్లు ఆ విజ్ఞప్తుల పత్రాలు ఇచ్చిన తర్వాతనే మేము సచివాలయం దగ్గర పోతేనే మా సమస్య వస్తుందని మేము నిరసన వ్యక్తం చేయడానికే వచ్చినాం శాంతియుతంగా. తప్ప మేము ఏదో ఆందోళనకరణ చేసి వాళ్ళ విధ్వంసం సృష్టించాలని మేము రైతులం సార్. మేము నైట్ 1ంటికి లేచి వచ్చినాం, మాకేమో వేరే ఉద్దేశం. ప్రధాన సమస్య ఎందుకు కాలేకపోతుంది మీకు? పట్ట అడవి ఎందుకు సార్? నిర్లక్ష్యం సార్. రైతు భూమి పట్టాదారు ఉండగా రైతు పేరు అడవి అని చేర్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం సార్. అది ఏమంటే 5 నిమిషాలు అయిపోతుంది సార్. కానీ 6 ఏళ్ల నుంచి హరికోస పుచ్చుకుంటారు రైతుల పాపం. ఏం చెప్తారు ప్రభుత్వాన్ని మేము అంటున్నామంటే సార్, అందరి లెక్క రాష్ట్రంలో ఉన్న రైతుల లెక్కనే మా గ్రామానికి రైతు రుణమాఫీ వర్తించాలి, అందరి లెక్కనే రైతు బంధు రావాలి, రైతు బీమా రావాలి, మా గ్రామానికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుకుంటాం. స్థానిక మంత్రులను కలిసినాం, మంత్రులను కలిసినాం, అందరిని కలిసినాం సార్. నవీన్ మిట్టల్ 100 సార్లు కలిసినాం. ఎక్కడ సమస్య అక్కడ సీఎంఓ సెక్రటరీలకు కూడా 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇచ్చాం సార్. మీరు ఏమన్నా అడగండి ఎందుకు రైతులకు ఇట్లా గోసపుచ్చుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం? సార్ ప్రభుత్వం దృష్టిలో మొన్న వచ్చిరు ధరణి సమస్యలు బంగాళాఖాతంలో తొక్కుతా అని వాళ్ళే చెప్పారు. పేరు మారుస్తామన్నారు. సమస్యలు తీర్చుకోవడానికి వాళ్ళు కమిటీ చేశారు. ప్రభుత్వం ఒక సమస్య వైపు వాళ్ళు పోతూ ఉంటారు. కానీ రెవెన్యూ అధికారులు చేయాలి కదా సార్. మినిస్టర్ నుండి ఆడ చేయలేరు కదా. చెప్తారు కానీ అధికారులు నిర్లక్ష్యం బాగా వహిస్తారు సార్. అధికారులు మేము ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గర పోతే ఆప్షన్ లేదా నేనేం చేయను అంటాడు. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ ఏం రావట్లేదు సార్. 6 ఏళ్ల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పంట లోన్ లేదు. అమ్ముకుందామన్నా వేరే గ్రామ పంచాయతీ నుంచి పాస్బుక్ జిరాక్స్ చుట్టాల నుంచి తీసుకొచ్చి మార్కెట్ లో పోసుకుంటున్నాం. ఎంతమంది రైతులు ఉంటారు అన్నట్లు? 1200 మంది రైతులు సార్. 1827 ఎకరాలు. అందులో మేము కొట్లాగా గత ప్రభుత్వం 718 ఎకరాలు ఇచ్చింది.